ఎప్పుడైనా సరే మీకు ముక్కులో నుంచి బ్లీడింగ్ అవుతుందనుకోండి సడెన్‌గా, దానికి కారణాలు చాలా ఉండొచ్చు. ఒకటి వేడి వల్ల కావచ్చు, లేకపోతే కంటిన్యూయస్‌గా చీదడం వల్ల ఫ్రిక్షన్ లాంటిది వస్తుంది. వచ్చి ఆ లోపల ఉన్నటువంటి ఆ లేయర్స్ అనేటివి కొంచెం చిట్లినట్టు అవుతాయి. దానివల్ల మీకు బ్లీడింగ్ రావడం జరుగుతుంది. ఏదైనా సరే షార్ప్ ఎడ్జ్ అంటే మనం కాకపోవచ్చు, పెద్దవాళ్ళు కాదు. చిన్న పిల్లలు ఎవరైనా సరే షార్ప్ ఎడ్జ్ ఉండేదాన్ని లోపల పెట్టుకోవడంలో దానివల్ల కావచ్చు. కారణం ఏదైనా కానీ ముక్కులో బ్లీడింగ్ అవుతుందనుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగారు పడొద్దు. ఇదేదో బ్రెయిన్‌లోకి పోయింది. బ్రెయిన్‌లో నుంచి ఉన్నటువంటి హైపోథాలమస్సు ఇంకా గూగుల్ నాలెడ్జ్ అంతా ఉపయోగించొద్దు అక్కడ. ఏదో అయితే మీరు చేయాల్సిన దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ తలని పైకెత్తండి. మౌత్ కన్నా కూడా పైకుండాలి. ఇలా ఉండాలి. రెండోది నోట్లో ఒక ఐస్ క్యూబ్ నోట్లో పెట్టుకోండి. నోట్లో పెట్టుకొని మెల్లగా జ్యూస్ మింగుతూ ఉండు. ఆ ముక్కు మీద ఐస్‌తో రబ్ చేయండి. ముక్కు ఈ సైనస్‌ల దగ్గర ఐస్‌తో రబ్ చేయండి. ఐస్ క్యూబ్ పెద్దదుంటే మీ అరచేతిలో పట్టుకొని పడుకోండి. కూర్చుంటారా, పడుకుంటారా మీ ఇష్టం. ఇది గాని చేయగలిగితే మీకు 5-10 మినిట్స్‌లో బ్లీడింగ్ ఆగిపోతుంది. ఎందుకంటే ఆ పాయింట్స్ స్టిమ్యులేట్ అవుతాయి. వాసో కన్‌స్ట్రిక్షన్ జరుగుతుంది. వాసో కన్‌స్ట్రిక్షన్ జరగడంతో బ్లడ్ సర్క్యులేషన్ ఆగుతుంది. మీకు ముక్కు కారడం అనేది ఆటోమేటిక్‌గా ఆగిపోతుంది. అన్నిటికి కంగారు పడాల్సిన అవసరం లేదు. ముందు ఇది చేసి చూడండి. లేదు తర్వాత మళ్ళీ ఒక అరగంట తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది. చేస్తే తగ్గుతుంది. మళ్ళీ అరగంట తర్వాత మళ్ళీ వస్తుంది ఇలా. ఆపిన తర్వాత ఒక అరగంట కల్లా మళ్ళీ వస్తుందంటే అప్పుడు మీరెళ్లి డాక్టర్‌ని కలవండి. సరేనా? చేసి చూడండి.